ఏ సహస్ర నా ఫ్రెండ్స్ పసుపు కలిసిపోతున్నాను అంత సుఖం అంత చిన్న బగు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. చూడండి వాకంత కడిగి ముగ్గంత ప్రసిద్ధి అయిపోయా ಮೊದಲೇ దేవుని అంతా మాసాన్ని కడిగి చేసి అంతా కరెక్ట్గా ఇంక పొద్దునే తలకి ఏమీ లేక పెట్టేది మాత్రం ఉండాలా అనే తర రెడీ చేసి పెట్టింది. మేము అంత చేసే తలకి పొద్దునే అయిపోయిండే ఫ్రెండ్స్. ఎలా అంటే 1 గంట అయిపోయిండే అంత చేసే తలకి. ఇంకా కట్లే తిరిగే 2 అవర్స్ ఏమో నిద్రపోతుంది అంతే. 3 o'clock లేచేసి నీళ్ళు పైకి ఆగేసి నీళ్ళు పోసుకొని వచ్చేసి అవుట్ స్టార్ట్ చేసింది. దేవునికి అంతా డెకరేషన్ చేసే తలకి కుక్ పెట్టి కరెక్ట్గా 5:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బిర్యానీ అయిపోతుందో. వరలక్ష్మి పండుగ అంటే అందరికీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకంతా ఫుల్ ఖుషి. అయితే ఖుషి అంటే ఎంత ఎఫర్ట్ ఉంటుంది చూసుకోండి. చూడే ఎంత కాశీ ఒక వారము అట్లే స్టార్ట్ చేయాలా. ఇల్లంతా క్లీన్ చేయాలా, పండుగ వస్తుంది అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేయాలా, తిరగడానికి ఎన్ని ఉంటాయి పనులు అంతా చేసి అంతా లాస్ట్కి ఈ లుక్ వస్తుంది. ఇంతకోసము ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి కరెక్ట్గా నైట్ అంతా ఒక్కొక్కరు నిద్ర కూడా పోయినా. నేను ఆల్మోస్ట్ ఒక 2 అవర్లు అది నిద్రపోతుంది. ఒక్కొక్కరు అది పోయిండేది. ఎలా అంటే మా ఇంట్లో రోజు సింపుల్గానే కదా పెట్టింది. దానికి ఏం స్ట్రెస్ ఏం కదా. మా అత్త ఉండే కదా సపోర్ట్కి, దానికి కంప్లీట్ అయిపోయిండే. అది తామర పువ్వు పెట్టకే రోజు కన్ఫ్యూజ్ అయిపోయాను నాకు. ఎలా అంటే అది నిలుస్తూ ఉండలే ఆడను. సరే అనేసి నైట్ అంతా జోడించి పెట్టేసింది. ఆమెకి సెట్ చేస్తూ ఉంటుంది ఆడాడు పెట్టాలా అని చెప్పేసి. సెట్ అంతా చేసి ఆమెకి ఇంకా దీపాలు అంటించేదే నెక్స్ట్. మా చేతిలో కనకాంబరాలు అవి వాన్ పోడిందని ఇంకా కనకాంబరాలు ఏమైపోయినాయంటే ఒకసారి అయిపోయింది ఫ్రెండ్స్. అంటే త్యామ్లా పిక్కింది కదా, ఒకసారి కలర్ వచ్చేసింది. ఆమెకి చామంతి పూలు మై సఖత్గా ఉండేవి. దానికి ముందరికి వేస్తాము రోజుకి సెంటర్కి దేవుని కింద. అది ఖాళీ కనిపిస్తూ ఉండే, దానికి వేస్తాము అనేసి. ఇంకేమాదిరి బాకీ ఉందని తిరుగులాడుకునే ఉండిపోతుంది. సరే అని చెప్పేసి షోకి మర్చిపోయింది. తిరిగి దాన్ని తెచ్చి పెడుతుంది. అన్నీ మర్చేదే నా పని. ఆమెకి గాజులు ఆకులు అవి పెట్టిందిలే పొద్దున పెట్టుకుంటాము అని చెప్పేసి తట్టుకి దాన్ని జోడిస్తుంది. ఆకులు ಮತ್ತು వాకులు సెంటర్లో ఒకే ప్లేట్స్ అంతా పెట్టేసిందమ్మా. ప్లేట్స్ పుడుకు సిక్కలేదానికి ఒగేటట్లనే గాజులు అంత ఆకు ఒక్క అంతా పెట్టిస్తుంది. సో అది పొడి పోతుండే ఎలా అంతలే ఫ్రెండ్స్. షేప్కి అయితే ఎత్తుకుంటుంది. ఇది బెరీ ఆరెంజ్ 5 ఉంది. ఈ పక్క షేప్కి వెళ్ళి చూడండి ఎంత ఉంది. అదేనో షేప్కి అయితే పువ్వు పొడుతూనే ఉండే. అది ఎలా అనే తెల్లే. ఆమె తిరిగా సరిగా పువ్వు పెట్టిస్తుంది. నూనె కరిపించుకొని వచ్చి తిరిగా నూనె పోస్తుంది. నూనె పోసింది అయినాక దీపాలు అంటిస్తుంది. నాకు అర్జెన్సీకి అప్పటి కూడా సిక్కలేవు ఫ్రెండ్స్. సాంబ్రాన్ గడ్డ అంటించుకోండి పొద్దున్నే పెట్టుకున్న సిక్కలేదు. సాంబ్రాన్ గడ్డ ఎత్తుకొని పోయి సాంబ్రాన్ గడ్డ అంటించుకొని ఇది మర్చిపోతుంది. నైవేద్యం అని చెప్పి ఏమి చేసిండలే కదా, దానికి చూడండి నాకు ఒకసారి క్రాస్గా అనిపిస్తూ ఉండే. దానికి స్ట్రైట్ చేసింది. ఆమెకి నైవేద్యము ఏం పెడుతుందంటే నెయ్యి మధ్య నుంచి సక్కర వేసి దేవుని ముందు పెడుతుంది. ఒబ్బట్టు చేసే వరకు అదే ఫస్ట్. ఎలా అంటే నైవేద్యం పెట్టాలి కదా, దానికి నైవేద్యం పెట్టేసి నెక్స్ట్ పూజ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ నెయ్యిను సక్కర వేసి పెట్టిరాలి దేవుని ముందర.
ఆమెకి ఆకు ఒక్క అంటుండ్లు అవంతా మనం ఆల్రెడీ అన్నీ పెట్టేసి ఉంటాం అనుకోండి, ఏమీ సపరేట్గా పెట్టే పనిలే. ఆమెకి సాంగ్స్ పెడుతుంది దేవునిది ఫోన్లో పెట్టుకొని పూజ చేస్తుంది. ఎలా అంటే శ్లోకాలు మనకి అన్ని జ్ఞాపకం పెట్టుకుంటామమ్మ. ఆడికి నేను చదువుతుంది ఆడో ఒక 2 శ్లోకాలు ఇప్పుడు ఎలా అంటే వాయిస్ రికార్డ్ ఇచ్చేదాన్ని. ఇంకా అది వీడియో చాలా లెంతీ ఉండే, ఒక్కొక్క వీడియో 22 minutes ఏమో ఉండే. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, దానికంతా కట్ చేసినాను. నాకు 2 చెడి ఇచ్చేసేది చాలా ప్రాబ్లం. ఎలా అంటే తెల్లే కదా, ఇంకా దాన్ని చూడండి చెప్పని కదా అప్పుడే పెట్టలేదనేసి సామాన్ కట్లా తీస్తున్నాను అని చెప్పి చూడండి సామాన్ కట్లా అంటే ఇచ్చింది అయిపోయా. దీపం అంటే ఇచ్చిన తక్షణం ఏమో లక్ష్మి మా ఇంట్లోనే ఉంది అని నాకు అనిపిస్తుంది. మా ఇంట్లోనే ఉండమ్మా, ఎక్కడికి పోవద్దు. నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ టెంకాయ కొట్టాలి కదా, దానికి ఊరికే అట్లా పక్క చూపించేసి కూర్చుతా ఉన్నాను. నెక్స్ట్ ఇంకా క్లీన్గా పూజ చేస్తాను. ఏమి తిని బిర్యానీ పూజ చేసిస్వా అని ఏమి చెప్పొద్దన్న. టెంకాయ కొట్టాలి కదా, దానికి టెంకాయని కడుక్కొని వచ్చి దానికి పసుపు కుంకుమ అంతా పెట్టి పక్క చూపించేసి టెంకాయ కొట్టుకొని వచ్చి తీర్థం వేసి ఆమె పూజ చేసేది సామాన్ కడ్డీలా. తీర్థం కొట్టుకొని చూడండి ఆమెకి కర్పూరం అందించేసి మంగారు చేసి మంగళతంత అయినాక నా కూతురు లేచి వచ్చి ఆపకి ఇంకా అమ్మ మన ఇంట్లో జేజీ వచ్చేసింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండే, ఎగ్జైటెడ్గాను ఉండే. ఆమె తిరుగు నేను జేజీ చేయాలా అంటూ ఉండే. ఉండమ్మ చేస్తూ ఫస్ట్ మొక్కొని ఇది ఆమె జియో పోసుకొని చేస్తూ అని చెప్పేసి సమాధానం చేస్తూ ఉండేసి ఆ లాస్ట్ లుక్ ఇట్లా వచ్చింది. పూజ అంతా అయింది. అయినాక బాగుందా మా ఇంటి వరలక్ష్మి, మీది ఎట్లుంది, మీరు ఆల్మోస్ట్ అందరూ చేస్తారు వరలక్ష్మి, ఎవరో ఒక్కొక్కరు చేసిండదు. మీ ఇంట్లో ఎట్లుంది వరలక్ష్మి బాగుందా అని చెప్పేసి కామెంట్ చేయండి. మా ఇంట్లోది ఎట్లుంది అనేసి కామెంట్ చేయండి. సరే అనేసి ఒబ్బట్టు చేయాల్సిందే కదా, చేసింది. ఒబ్బట్టు చేసేది క్యాప్చర్ లేకుంటే బాగుంటుందా అనేసి ఒక వీడియో తీసుకొని ఒబ్బట్టు చేసేదాన్ని. అదే కదా మెయిన్ స్వీట్ ఇంట్లో వరలక్ష్మి పండుగకి. చూడండి ఎంత నా బట్టలంతా ఫుల్ ఆయిల్ అయిపోయింది. దానికి నేను పొద్దున్నే ఎవడూ రెడీ అయ్యేది వరలక్ష్మి పండుగ టైంలో. మాసపుట్లు పసుపు ఇస్తారు కదా, అందరూ పిలుస్తారు. మేము పోయి పిలియాలా పసుపు కుంకుమ తీసుకురాండి అని చెప్పేసి. ఆ టైంలో ఎలా అంటే అంతా పోనీ అంతా అయిపోయి ఉంటుంది, ఆవిడ రిలీఫ్గానే ఉంటుంది. దానికి ఆ టైంలో రెడీ అయిపోయిస్తే బాగుంటుంది. చూడండి ఒబ్బట్టు ఎట్లా వచ్చింది, బాగా వచ్చిందా స్మూత్గా. ఇంకా అంటే పూర్ణం పెట్టినాను, కాదులే ఇంతే కాల్చింది. ఇంకా అంత మిచ్చం చేసి పెట్టినాను. ఎంత కావాలన్నా అంత తుడుకుడు కాల్చుకొని తినేది ఫ్రెండ్స్. మీకే స్వాహ అని చూపిస్తాను 3 కితాలు. అది వాయిస్ ఓవర్ ఉండింటే బాగుండు. లెంతీ వీడియో అయిపోయా ఫాస్ట్ కటింగ్ పెడితే అది వర్క్ అయ్యేది. అయ్యో చూస్తా మీది స్టెప్ పడిపోయా, నాది నా ఒబ్బట్టుకి కట్ అయిపోయా. అవుట్నిగా బాగా వస్తూ ఉండే వీడియోస్ ఇస్తూ ఉన్నాను అనేసి దానికి సిగ్గు అయిపోయినేమో ఒబ్బట్టుకి. ఉండండి చూసి ఎట్లా వస్తుంది ఒబ్బట్టు అని కళ్ళనే దిష్టేసి ఇస్తూ ఉంటారు మీరు తనే. సరేనా నా కూతురు మాస్టర్లు ఇట్లా రెడీ అయిందే, రెడీ చేసి పూజ చేసే వరకు నెమ్మదిలే ఫ్రెండ్స్. ఇద్దరిది సేమ్ ఒకే సీడ్లా కుట్టించింది ఫ్రాక్. దానిది ಮತ್ತೆ నాది. నాకు ఒక దావని ಥರ దానికి ఫ్రాక్ ఫోటో అంతా తీసుకునే కాలే లాస్ట్లో. సరేనా ఇదే దావని నేను వేసుకోండేది పసుపు కుంకుమ. నా ఫ్రెండ్స్ పసుపు కుంకుమ పిలిచకపోతున్నాను, అంత పసుపు అంత చూడండి చూడండి పసుపు కుంకుమ పిలిచకపోయింది. ఆ టైంలో వాళ్ళు ఇస్తారు కదా, దానికి
మా ఇంట్లో వచ్చేసింది వరలక్ష్మి పండుగ ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.